హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు అందరికీ వేములకొండ మత్స్యగిరి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. లాస్ట్ టైం వీకెండ్లో మా ఫ్రెండ్స్తో పాటు ఈ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వెలుగొండ మండలం వెంకటాపురం గ్రామంలో మత్స్యగిరి కొండపైన అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ కొండనే వేములకొండ అని కూడా అంటారు. దానిపైనే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మనకు హైదరాబాద్ నుంచి 70 నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అండి. ఈ టెంపుల్కి అయితే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. పూర్వం మునులు ఈ గుట్టపైన తపస్సు చేయడం వల్ల స్వామివారు ప్రత్యక్షమై అక్కడ వారికి మత్స్యావతారంలో అయితే దర్శనమిచ్చారు. ఈ టెంపుల్లో స్వామివారు మత్స్యావతారంలో దర్శనమివ్వడం వల్ల ఈ టెంపుల్కి అయితే మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. మనము కొండపైకి వెళ్తుంటే స్టార్టింగ్లో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొండపైన ఉన్న వాటర్ పాండ్లో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుంచి వచ్చిన వాటర్ అయితే స్టోర్ అయి ఉంటుందండి. ఇక్కడ ఉన్న వాటర్ ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఈ పాండ్ ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది. మనకు ఈ టెంపుల్లోని వాటర్ పాండ్లో మనకైతే క్యాట్ ఫిషెస్ అయితే కనిపిస్తాయండి. ఈ ఫిషెస్ తలపైన విష్ణునామాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే ఈ టెంపుల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మనము ఈ టెంపుల్లోని పాండ్లో ఉన్న చేపల తలపైన విష్ణునామాలని మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ టెంపుల్ పైనుంచి వ్యూస్ అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. ఇదంతా టెంపుల్ పై నుంచి కనిపిస్తున్న వ్యూస్. వీకెండ్లో వెళ్ళడానికి ఈ టెంపుల్ ఎంతో బాగుంటుందండి. వీకెండ్లో ఈ టెంపుల్ని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ టెంపుల్. ఇది ఈ టెంపుల్ యొక్క వాటర్ పాండ్. మనకు ఈ టెంపుల్ క్రింద ఉన్న విలేజ్లో అయితే ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ విలేజ్లో కొద్దిగా అమౌంట్ ఇస్తే ఇక్కడ ఫుడ్ను కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. ఫ్యామిలీతో పాటు మరియు ఫ్రెండ్స్తో పాటు విజిట్ చేయడానికి ఈ టెంపుల్ ఎంతో బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని విజిట్ చేసి మేమైతే రిటర్న్ బ్యాక్ అయ్యాము. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. Like and subscribe.